ఉన్ని అప్పం. సో ఇది కేరళ అలాగే తమిళనాడులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ సూపర్ టేస్ట్ వస్తుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో ఉన్ని అప్పంకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం కనీసం 1 నుంచి 2 గంటల పాటు బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నేను ముందుగానే నానబెట్టేసాను. సో దీన్ని మనం దోశ పిండిలాగా మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. సో నానబెట్టిన బియ్యం, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని మనం ఒకసారి బియ్యం పట్టేసి అది కొంచెం మనకు మెత్తగా అయిన తర్వాత బెల్లం అది కూడా దీంట్లోనే వేసేసి పట్టేసుకుంటాం. ఫస్ట్ బియ్యం ఒకటే పడుతున్నాను. ఓకే, సో నెక్స్ట్ దీంట్లోనే బెల్లం. సో కొంచెం తక్కువే పడుతుంది ఎందుకంటే దీంట్లో మనం అరటిపండ్లు కూడా యాడ్ చేస్తాం. సో అరటిపండు కూడా ఇక్కడ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకుంటే బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో బ్యాటర్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో యాలకుల పొడి. సో ఈ ఫ్లేవర్ కంపల్సరీగా ఉండాల్సిందే. కొద్దిగా సొంటి పొడి. సో ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది దీంట్లో. కొంచెం అలాగే నల్ల నువ్వులు కొద్దిగా, అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్. సో ఇదంతా బాగా కలిపేసి కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా నేను కొంచెం యాడ్ చేస్తున్నాను నేతిలో వేయించుకొని. సో అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. కొన్ని రకాల వాటిలో ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేస్తాం కదా. సో ఇలాంటి కొన్ని ట్రెడిషనల్స్లో ఎండు కొబ్బరి ముక్కలు కానీ లేదా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో తగులుతాయి, సూపర్ టేస్ట్ ఇస్తుంది. సో ఆ డిష్కి ఏంటంటే కొంచెం అడిషనల్ టేస్ట్ అది యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో కొద్దిగా నెయ్యి వేసుకుని, సో ఇది 1-2 గంటలు ఫర్మెంట్ చేసుకుంటే ఇంకొంచెం మీకు ఫ్లఫీగా వస్తుంది. సో వెంటనే కూడా చేసుకోవచ్చు. అంటే దాంట్లో కొంచెం మనం బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా, మీకు కొంచెం లైట్గా అది గుల్లగా వచ్చేస్తుంది. అంటే మధ్య మధ్యలో కొంచెం ఎయిర్ గ్యాప్స్ అయితే వచ్చేసి, సో ఇంకాస్త ఎక్కువ పెట్టుకుంటే ఇంకొంచెం మీకు స్పాంజీ టెక్స్చర్ అనేది వస్తుంది. మీ ఇష్టం, అంటే టైంను బట్టి. సో వెంటనే కావాలంటే వేసేసుకోవచ్చు. కొంచెం టైం ఉండింది, లేకుంటే పిల్లలు లేకుంటే చుట్టాలు రావడానికి టైం ఉంది అనుకున్నప్పుడు ముందుగానే చేసేసి మనం అలా పక్కన పెట్టేసుకుంటే వాళ్ళు రాగానే రెడీ చేసి ఇచ్చేసేయచ్చు అన్నమాట.
ఓకే, సో పచ్చి కొబ్బరి ముక్కలు నేను యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది అనుకుంటే మీకు నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. కాజు, బాదాం, కిస్మిస్, పిస్తా లేదా అక్రూట్స్ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో కొద్దిమంది ఏంటంటే బెల్లాన్ని కొంచెం పాకంలా చేసి కూడా యాడ్ చేస్తారు. అలా అయినా చేసుకోవచ్చు. అంటే సేమ్ డిష్ని కొంచెం ఒక్కొక్క విలేజ్ మనకు మారుతూ ఉంటే కూడా కొంచెం ఆ మెథడ్స్ మారుతూ ఉంటాయి. కొద్దిగా టేస్ట్లో కూడా వేరియేషన్ వస్తూ ఉంటుంది. సో కొంచెం దూరగా వేగాలి. సో అందుబాటులో ఉంటుంది. మీకు నేతితో వేయించుకోవచ్చు. ఓకే, లేదంటే నూనెతో కూడా చేసుకోవచ్చు. బాగానే వస్తుంది. బట్ నేతితో ఇంకా సూపర్గా వస్తుంది. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కొన్ని రకాల వాటి ఏంటంటే కొద్దిగా చూడడానికి సేమ్గానే ఉంటాయి. చేసే మెథడ్లో దాని రుచి మారుతూ ఉంటుంది. ప్రాంతాల వారీగా కూడా దాని రుచి మారుతూ ఉంటుంది. సో అలాంటిదే ఇది ఒకటి. సో నైవేద్యం అది పెట్టుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో కొంచెం లైట్గా కలర్ వచ్చేసింది కదా. సో కొబ్బరి ముక్కలు కూడా వచ్చేసాయి. మధ్య మధ్యలో మనకు కరకరలాడుతూ తగులుతాయి. సో ఇక్కడ ఒక్కసారి ఇది కూడా కలిపేస్తే మనకి సో బెల్లాన్ని బట్టి మనకు కొంచెం డార్క్ కలర్లో ఉంటే మీకు ఆ బ్యాటర్ కూడా కొద్దిగా డార్క్గా వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను కదా. సో దీంతో రకరకాలుగా చేసుకోవచ్చు. అంటే మనం ప్యాన్ కేక్లా చేసుకుంటారు కదా పిల్లలు, అలా కూడా చేసుకొని ఇచ్చినా బాగుంటుంది. అంటే జస్ట్ నేను ఐడియా ఇస్తున్నాను. సో ఇక్కడ గుంట పొంగడాలది అప్పం పాత్ర. ఫస్ట్ అన్నిట్లో కూడా కొద్ది కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం. కొద్దిమంది ఫుల్ లోడెడ్గా వేసుకుంటారు. సో ఎక్కువ తినేవాళ్ళు అలా వేసుకోవచ్చు. సో అంచులకు మొత్తం బాగా పట్టే విధంగా ఇది ఒకసారి మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. బ్రష్ ఉంటే ఇంకొంచెం మీకు ఈజీగా అవుతుంది. ఓకే, సో బ్యాటర్ ఒకటి రెడీ అయితే చాలు. మనకు వరుసగా అలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఓకే, ఒక్కసారి ఇది వేడైపోయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం సిమ్లో పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో చేసుకుంటే లోపల వరకు కూడా బాగా మగ్గుతుంది అనమాట. చాలామంది ఏంటంటే తొందరగా అయిపోవాలని చెప్పేసి ఎక్కువ మంట పెడతారు. అప్పుడు బయట వైపు మనకు కొంచెం మాడిపోతుంది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒక్కసారి వేడి చేసి ఆ తర్వాత సిమ్లో పెట్టుకుంటే మెల్లిగా టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఓకే, సో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా సెంటర్లో లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేమ్ అనేది అక్కడ ఎక్కువగా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్. అది అనుకోకుండా ఫస్ట్ చాలామంది ఏంటంటే ముందు సెంటర్లో వేసేస్తారు. అలా కాకుండా సెంటర్లో ఎప్పుడైనా లాస్ట్లో వేసుకుంటే చాలా బెటర్. సో కొంచెం గ్యాప్ ఇస్తే అది కొంచెం పొంగుతుంది మనకు. ఫుల్గా ఎప్పుడు నింపకూడదు.
ఓకే, సో కొంచెం కొంచెం అలా నెయ్యి అక్కడక్కడ అవసరం ఉన్న చోట కొంచెం. ఓకే, ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనం ఇక్కడ వేగిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు ఉన్ని అప్పం రెడీ అయిపోతుంది. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో ఆల్మోస్ట్ అయిపోయాయి. రెండో వైపు కూడా నేను తిప్పేశాను. సో ఇది మనం ఇప్పుడు డిష్లోకి తీసేసుకుందాం. సో మంచి కలర్, అంటే కొంచెం క్యారమలైజ్ కూడా అవుతుంది ఇది, ఎందుకంటే దీంట్లో అరటిపండు ఉంది, అలాగే బెల్లం కూడా వేసాం కదా. కలర్ బాగా వచ్చేస్తుంది మనకు. ఓకే, సో ప్లేట్ నిండిపోయింది. ఓకే, సో వేడివేడిగా ఉన్ని అప్పం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఉన్ని అప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, నానబెట్టిన బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, సొంటి పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఉన్ని అప్పం తయారు చేసుకునే విధానం: ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి దోసపిండిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో బెల్లం, అరటిపండు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో యాలకుల పొడి, సొంటి పొడి, నల్ల నువ్వులు, బేకింగ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించి కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక సిద్ధం చేసుకున్న పిండిని అందులో వేసుకొని 2 పక్కల నెయ్యితో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉన్ని అప్పం రెడీ.